హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ లావణ్య. ఈరోజు తెలంగాణ స్పెషల్ పోలేలండి. స్పెషల్ అని ఎందుకు అంటున్నానంటే అప్పట్లో పెళ్ళిళ్ళు, ఫంక్షన్స్, ఇంటికి ఎవరైనా వచ్చినా, బంధువులు వచ్చినా ఈ పోలేలే చేసి పెట్టేవాళ్ళంట. ఇంకా వేరే ఆప్షన్స్ అన్నీ ఏమీ ఉండేవి కాదు అని మా అమ్మ చెప్పింది. ఎంతమంది వచ్చినా చేసి పెట్టాల్సిందే, అలా చేసేవాళ్ళంట పోలేల్ని. మళ్ళీ మనం ఇప్పుడు జరిగే ఫంక్షన్లలో, పెళ్ళిళ్ళల్లో మళ్ళీ ఈ పోలేలే పెడుతున్నారు కదా. ఇంకా ఈ పోలేలను అయితే ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా పిలుచుకుంటారు. భక్షాలని, బొబ్బట్లని, పోలేలని, ఓలిగలని, ఇలా ఏ ప్రాంతంలో అయినా ప్రాసెస్ అయితే ఒకేలాగా ఉంటుంది. ఎవరికి ఎలా చేయడానికి వస్తే అలా చేసుకోవచ్చు. నేను ఎలా చేస్తానో మీకు కూడా చూపిద్దామనేసి ఇంకా కొంచెం చపాతీ పిండి తీసుకొని అందులో కొంచెం ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం ఆయిల్ వేసి చపాతీ పిండిలాగా కలుపుకోవాలని. కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్ద మునిగేలాగా నీళ్ళు పోసేసుకొని పక్కన పెట్టేసేయాలి. ఒక 5 నుంచి 10 నిమిషాలైనా, ఇంకా కాసేపు ఎక్కువ టైం ఉన్నా పర్లేదు, తక్కువ కాకుండా చూసుకోవాలి. అలా పక్కన పెట్టేస్తే ఇది గోధుమ పిండి అనమాట. ఇంకా పక్కన పెట్టేసి పూర్ణం అయితే నేను ముందే రెడీ చేసి పెట్టుకున్నాను. బెల్లం, పప్పు. ఇంకా పూర్ణం ఒకవేళ గట్టిగా అవ్వట్లేదు, టైం ఎక్కువ తీసుకుంటుంది, మిక్సీకి వేసే అప్పుడు లూజ్గా అయింది అన్నప్పుడు అందులో కొంచెం గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ అంటారు కదా, కొంచెం వేస్తే తొందరగా గట్టిగా అవుతుంది. ఇంకా పూర్ణం అయితే రెడీ అనమాట. రెడీ చేసుకొని పెట్టుకున్నాను కదా. ఇంకా ముందే మనం గోధుమ పిండిని నీళ్ళలో వేసి పెట్టుకున్నాం కదా, ఆ ముద్దను వేరే గిన్నెలోకి తీసుకొని చేత్తో ఒత్తుకుంటూ పిండిని కొద్ది కొద్దిగా నూనె వేస్తూ స్మూత్గా వచ్చేలాగా కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. మనకి తెలిసిపోతుంది, పిండి స్మూత్గా అయిపోతుంది మనం 1-2 సార్లు నొక్కేసరికి. కానీ నూనె అయితే వేయాలి ఖచ్చితంగా. ఇంకా మన పిండి కూడా రెడీ. ఇంకా పిండి ఎంతో పూర్ణం కూడా అంతే తీసుకొని మనం పోలేల్ని ఒత్తుకోవడమే. ఇంకా పర్ఫెక్ట్గా వస్తున్నాయి చూడండి. ఎక్కడ కూడా పిండి పగిలి అందులో నుంచి పూర్ణం బయటికి రావడం ఇలా అవ్వలేదండి. నేను కంటిన్యూగా ఒక 10-15 చేశాను. ఇంకా చాలా బాగా వస్తాయి. ఈ ప్రాసెస్ కానీ మనం ఫాలో అవుతే పూర్ణం అస్సలు మెత్తగా ఉండకుండా చూసుకోవాలి, అంతే. బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇంకా అసలు చెప్పొద్దు, ఇంకా ఫాస్ట్గా చేసేస్తారు. ఇంకా ఒక్కొక్కరైతే పిండి వేసి చపాతీలాగా తాలుస్తారు. చాలా రకాలుగా చేస్తారు ఈ పోలేల్ని. ఇంకా చూడండి, నేనైతే ఇలా చేశాను పోలేలు. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఇంకా ఈ పోలేల్ని మనం కాస్త నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. లేదంటే వేడి వేడి పాలు వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఒకటి తినే దగ్గర 2 ఖచ్చితంగా తినేస్తాము, అంత బాగుంటాయి ఈ పోలేలు. చేయడానికి అబ్బా ప్రాసెస్ అనిపిస్తుంది. ఒక్కసారి రెడీ చేసి పెట్టుకున్నామంటే పూర్ణం అప్పటికప్పుడు చేసుకోవచ్చు. నేనైతే పూర్ణం రెడీ చేసి అలా ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను, ఇంకా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేలాగా. ఇంకా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.